రాష్ట్ర ప్రభుత్వం 51 సెంటర్ల నుండి మేడారం మహాజాతరకు 6,000కు పైగా బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు జాతర జరగనున్న నేపథ్యంలో 25వ తేదీ వరకు బస్సులు నిరంతరాయంగా నడవనున్నట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ప్రస్తుతం నేనున్నాను బాలసముద్రంలో ఉన్నటువంటి హయగ్రీవచారి గ్రౌండ్లో ఉన్నాను. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆర్టీసీ వాళ్ళు ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఇక్కడ ఈ హనుమకొండ పట్టణం నుంచి ఇక్కడ హయగ్రీవచారి కాంపౌండ్, సువిశాలమైన కాంపౌండ్, 6 ఎకరాల కాంపౌండ్ లోపల ఇక్కడ ప్రత్యేకమైన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో కంటే కూడా క్యూ లైన్ల లెంత్ కానీ తర్వాత క్యూ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ కానీ పెంచడం జరిగింది. ఈసారి మహిళా ప్రయాణికులు ఎక్కువ వస్తున్న దృష్ట్యా వారికి అనుకూలంగా మరో అదనంగా 100 బస్సులు కూడా పెంచడం జరిగింది ఈ ప్రాంతం నుండి. సార్, ఒకవేళ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాను? ఇక్కడ మన పట్టణంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రి ఏకశిల హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ప్రత్యేకమైన మెడికల్ క్యాంపు 24/7 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అదే ఏకశిల హాస్పిటల్ వారి సౌజన్యంతో నిరంతరంగా RO మినరల్ వాటర్ ప్లాంట్ ప్రయాణికులకు సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన టెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా తప్పిపోతే ఎలా కాంటాక్ట్ చేస్తారు సార్? అలా ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న టెంట్ కిందనే ఇక్కడ ఒకటి పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఆ పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ లోపల ఉదయం 24 hours కూడా ఒక మనిషి ఉంటారు. అయితే ఎవరైనా తప్పిన సమాచారం ఇక్కడ అందించినట్లయితే మైక్లో అనౌన్స్మెంట్ చేసి వారికి చేర్చడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ అలాంటి ప్రమాదాలు, ఎందుకంటే ఇదంతా కూడా క్లోజ్డ్ ఎన్క్లోజర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు తప్పిపోయే అవకాశం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే మనం ట్రేస్ చేయగలుగుతాం. అలాగే ఇక్కడ ఏమైనా పిక్ పాకెట్ కానీ మిగతా ఏమైనా ఇబ్బంది కలగకుండా 24/7 పోలీసు ఒక క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అయితే మేడారంకి వెళ్ళే ప్రాసెస్లో బస్సుకు అంటే ఏదన్నా మార్గ మధ్యలో ఆగిపోతే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అంటే ఈ మేడారం మహాజాతరలో మెకానికల్ మెయింటెనెన్స్ రిపేర్ సందర్భంగా చాలా విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 9 DGTలలో మెకానికల్ ప్లస్ సామాన్లతో వాళ్ళు మన హనుమకొండ నుండి మేడారం దాకా తిరగడం జరుగుతుంది. అలాగే 13 జీబుల లోపల ఆఫీసర్లు మెకానికల్ తోటి రిలీఫ్ మన పెట్రోలింగ్ జీప్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ లోపల పసరా, ములుగు, గట్టమ్మ సెంటర్, ఆడవాయి అటువంటి ఇంపార్టెంట్ సెంటర్లో కూడా మెకానిక్ క్యాంప్స్ చెప్పడం జరిగింది. తర్వాత ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా 5 నిమిషాల లోపల వాళ్ళ దగ్గర రిలీఫ్ గ్యాంగ్ చేరుకునే విధంగా విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మెయింటెనెన్స్ క్యాంప్ ఉంది. సరే, సెంటర్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణికులను మేడారంకి చేర్చారు సార్? అది ఈ సెంటర్లో ఇప్పటివరకు మొత్తం జాతరలో 51 పాయింట్లలో కూడా ఇక్కడ నుండి అత్యధికంగా చేర్చడం జరిగింది. నిన్న సుమారుగా 6,000 మంది ప్రయాణికులు ఈ సెంటర్ నుంచి 122 ట్రిప్పుల ద్వారా పంపించడం జరిగింది. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వరంగల్ నుంచి కొత్తవాడ నుంచి అర్ధగంట అవుతుంది. సో మేడారంకి వెళ్తున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ అన్ని బాగానే కనబడుతున్నాయి. మరి ఇప్పుడైతే మేము వెళ్తాము ఫస్ట్ టైం వెళ్తాము. ఇప్పుడు చూసిన తర్వాత ఫ్యామిలీ తోటి వెళ్తాము, ఇద్దరం వెళ్తాను. మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం మేడారంకి వెళ్తున్నారు? మరి ఇదివరకు ఎందుకు వెళ్ళలేదు మేడారంకి? అమ్మా, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ లోకలే. సో మేడారం ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. మా సార్ తను ఎప్పటి నుంచి వెళ్తున్నారు, నేను మ్యారేజ్ అయిన తర్వాత 15 years నుంచి వెళ్తున్నాను. ఏ విధంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఏ విధంగా ఉంది? బాగా అనిపిస్తున్నాయి. కాకపోతే ఇన్ని రోజులు లేడీస్ కి ఫ్రీ అని, జెంట్స్ కి మామూలు రేట్లు పెట్టి తీసుకెళ్లారు. అది మొత్తం ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు జెంట్స్ మీద వేసేసి కవర్ చేస్తున్నట్టు మాకైతే అనిపిస్తుంది. అలా మీకు అలానే అనిపిస్తుందా? బాగా ఉంది, అలానే అనిపిస్తుంది కాదు, అదే వాస్తవం, అదే ఫ్యాక్ట్. చెప్పండి సార్, ఆర్టీసీ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఆర్టీసీ ఏర్పాట్లు గ్రౌండ్ లో బాగున్నది. కాకపోతే మీరు అన్నట్టు మొత్తం ఆర్టీసీ ఇండియాలో కానీ ఇచ్చిన ఫ్రీ అంటే జాగ్రత్త మొత్తం ఖర్చులను లభిస్తుంది ఆర్టీసీ. కాబట్టి ఇది జెంట్స్ మీద మామూలుగా బాగా నడుపుతున్నాను. 150 రూపాయల టికెట్ 250 రూపాయలు. పోయిన సంవత్సరం 150 రూపాయల టికెట్, ఈ సంవత్సరం 250 రూపాయలు ఉంది. అలా ఫ్రీ ఇస్తా ఉన్నారు. ఇక్కడ మా మీద జెంట్స్ మీద అందరు మగవాళ్ళ వేసి అంతా కవర్ చేస్తా ఉన్నారు. ఇది సార్, మేడారం జాతర దృష్ట్యా భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము ఈ హన్మకొండ బస్టాండ్లోకి, హన్మకొండ పాయింట్కు బందోబస్తు నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి. ఈ మేడారం జాతర గురించి ప్రయాణికులకు సేవ చేయడానికి, వాళ్ళ భక్తుల కోసం మంచి సౌకర్యాలు, మళ్ళీ ఇంకేంటంటే వాళ్ళు మేడారం పెట్టిన బస్సులో క్యూ పద్ధతిగా మా కానిస్టేబుల్ అది రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ
వాళ్ళకి ఎక్కడెక్కడ మనకి రిటర్న్ వచ్చేటప్పుడు వారి గమ్యస్థానానికి ఆటో ద్వారా వాళ్ళను పంపించడం జరుగుతుంది.